అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులారా, ఈరోజు ఒక చైనా బిస్కెట్లు తినే ఒక వెధవ లుచ్చాగాడు మనుస్మృతి రాసిన వ్యక్తి గురించి ఏదో కుక్కలా వాగుతున్నాడు. మళ్ళీ వాని బాధ ఏంటో, వాడు ఏం పిండుకుంటున్నాడు, వానికి ఏం బత్తాయిగాడు, ఆ బత్తాయి రసం ఏందో అని తాగిచ్చి వద్దామా? రెడీ టు వాచ్. రారా బత్తాయి ప్రశ్న అనే ఛానలోడు, రారా చైనా బిస్కెట్లు తినే వెధవా, రే లుచ్చా దారా, నీ బాధ చెప్పరా. నీ బాధలకు నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. రా వెధవా రా. బత్తాయిలు చాలా పిసికేసుకుంటున్నారంట గత వారం రోజులుగా. నాకు తెలియదు బత్తాయిలు ఎందుకు పిసికేసుకుంటారా. నువ్వే పిసికేసుకుంటున్నావంట చాలా రోజులుగా. నాకు కూడా తెలియదురా. మా వాడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ చైనా బిస్కెట్లు తినేవాడు ఏదో వాగుతున్నాడు చూడన్నా, వీని సంగతి ఏంటో చూడన్నతో వీనికి మంచిగా ఎన్కౌంటర్ చేయన్న అని చెప్పితే చూస్తుంటే అరే ఎంత మీద ఉన్నాడు వీడు చైనా బిస్కెట్లు తినేవాడు అనుకున్నాను నేను. చెప్పరా ముందు చెప్పు. చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు, ఇట్లా అన్న ఇలా మీ మీద ఈ వీడియో చేశారు అన్న, ఈ మీద వీడియో చేశారు అని చెప్పాను. ఒకటి కాదు, చాలా టెన్స్ ఆఫ్ ఛానల్స్ వీడియోస్ చేశారంట. దేని గురించి అంటే, మనం మనుస్మృతి మీద చేసిన వీడియో మీద కావచ్చు, ఇంతకుముందు చేసిన కొన్ని వీడియోస్ మీద కావచ్చు, పిసికేసుకుంటున్నారంట. ఏమైంది? నేను అదే అంటాను ఫాలోవర్స్కి కూడా, వ్యూవర్స్కి కూడా, ఏమైంది మహా అయితే బత్తాయి గారు మనుస్మృతి గురించి నువ్వు మాట్లాడితే మాకేంటవుతుందిరా బత్తాయిగా. చైనా బిస్కెట్లు తినే లుచ్చా వెధవా, మనుస్మృతి గురించి నువ్వు మాట్లాడితే మాకేం బత్తాయి అవుతుందిరా. నీకు దమ్ము లేక గతాన్ని తవ్వుతున్నావు, అవునా లేదా? అది అయిపోయిందిరా. ఇప్పుడు మనం మనుస్మృతి ప్రకారం బతుకుతున్నాం రా, రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నామా? చెప్పరా లుచ్చా వెధవా, దేని ప్రకారం బతుకుతున్నావురా? ఇప్పుడు దేని ప్రకారం బతుకుతున్నావు దాని గురించి అరవాలి, కానీ అది లేని దాని గురించి అరుస్తావేంద్రా. ఫోన్ రా అరుస్తున్నావు. నీకేమన్నా అర్థమైతే కదరా మనుస్మృతి గురించి. మనం ఏం చెప్పాడు అనేది, అది ఏమి అర్థం, దాని అర్థము ఏంది అనేది నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కానట్లు నీకు తెలిసింది ఏదో నీ పెద్ద మేధావి అనుకుని చెప్తున్నావు కదరా. నేను చెప్తాను వినరా వెధవా, మాట్లాడరా, చెప్పరు ముందు చెప్పు. అంటే మేము సమానత్వం గురించే కదా మాట్లాడింది. మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు అది చాలా దారుణమైన గ్రంథం. దాంట్లో స్త్రీల మీద చాలా వివక్ష ఉంది కదా. స్త్రీలను కంట్రోల్ చేయాలి, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే మగవాడిని లోపరుచుకుందాం, లేకపోతే మగవాడిని అట్రాక్ట్ చేసి వాడిని ఎలా ఉన్నా సరే వాడితో అంటే భర్తని చీట్ చేసి, ఎలా మగవాడి అందంతో సంబంధం లేకుండా వాడితో సెక్స్ చేసేస్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్న ఏ అయితే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏమంటారు శ్లోకాలు ఉన్నాయో, వాటిల్ని కదా మేము మాట్లాడదాం. వర్సెస్ శ్లోకాలు వర్సెస్ ఉన్నాయి, వాటి గురించి కదా మాట్లాడింది. ఏంట్రా బత్తాయి, నువ్వు సమానత్వం గురించి మాట్లాడావు. మనుస్మృతిలో సమానత్వం లేదా? సరేరా, మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగంలో సమానత్వం ఉందా? అవురా? మనకు స్వతంత్రం వచ్చి బ్రిటిష్ లంచకుల నుండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందిరా. నన్ను ఈ రాజ్యాంగం ఇంకా సమానత్వం ఇవ్వలేదు. అందరూ సమానమే అనేది చెప్పలేదురా. నన్ను ఇంకా ఎస్సీగానే చూస్తుంది. షెడ్యూల్ కాస్ట్ అంటే నన్ను నీచంగానే చూస్తుంది రాజ్యాంగం. ఇప్పుడు దేని ప్రకారం బతుకుతున్నాం రా? రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నామా, ఏం మనుస్మృతి ప్రకారం బతుకుతున్నామా? ఇప్పుడు ఉన్న దాని గురించి మాట్లాడరా వెధవా, లుచ్చా నా వెధవా. ఇప్పుడున్న రాజ్యాంగం, ఇప్పుడు మనం బతుకుతున్న ఏ దాని ప్రకారం బతుకుతున్నాము, రాజ్యాంగ ప్రకారం బతుకుతున్నాము. రాజ్యాంగంలో సమానత్వం ఉందేం రా లుచ్చా వెధవా, చెప్పు, దాని గురించి చెప్పురా. ఇప్పుడు మనుస్మృతి ప్రకారం బతుకుతున్నామా? మనుస్మృతి ఇప్పుడు అమలులో ఉందా? ఇప్పుడు అమలులో ఉంది ఏదిరా? రాజ్యాంగంలో సమానత్వం ఉందిరా. ఒకడు ఎస్సీ అంట, ఒకడు మాల అంట, ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు వైశ్యుడు, ఒకడు బీసీ, ఒకడు ఓసీ, ఒకడు ఓబీసీ. ఏంద్రా మరి తారతమ్యాలు? అందరికి సమానత్వం ఉండాలి కదా. మీకు ఎక్కడ ఉందిరా సమానత్వం రాజ్యాంగంలో? ఇప్పుడున్న దాని గురించి మాట్లాడాలి కదరా నువ్వు. వెధవా లుచ్చా వెధవా, చెప్పురా ఇంక ముందు. దానిలో తప్పే ఉంది? అరే మంచే కదా చెప్పింది, తీసుకోం మనం. సరే ఓ పని చేద్దాం మనం. యాక్చువల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం,
ఇప్పుడు మేము మాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇస్ స్త్రీలైనా పురుషులైనా అంటే మగాడైనా ఆడదైనా హక్కులు అనేవి సమానంగా ఉండాలి కదా. సరేరా లుచ్చా వెధవా, సరే మనుస్మృతి, సనాతన ధర్మం, హిందూ ధర్మంలో సమానత్వం లేదురా, మళ్ళీ మిగతా ఏ మతాల్లో సమానత్వం ఉందిరా చెప్పురా. ఇస్లాంలో సమానత్వం ఉందా స్త్రీలకు పురుషులకు? క్రైస్తవంలో సమానత్వం ఉందా? బైబిల్లో ఉందా సమానత్వము? మన దేంట్లో సమానత్వం ఉందిరా చెప్పురా. ప్రేక్షకులారా, నేను అడిగేది కరెక్ట్ ఉందా? వీడి గురించి మీ అభిప్రాయం చెప్పండి, నేను చెప్పే మాటల గురించి అభిప్రాయం చెప్పండి కామెంట్ రూపంలో. చిల్లర ముందు చెప్పురా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్, వాళ్ళు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఏజ్, ప్లేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సన్స్ రైట్స్ షుడ్ బి ఈక్వల్ కదా. ఇది 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 మా వర్షన్. అయితే అట్లా హక్కులు సమానంగా ఉండకూడదు అనుకునే వాళ్ళగా బాధ. హక్కులు సమానంగా లేకపోతే ఏమైద్ది అనేది, అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం, ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కదా, మేము దేవతలా పూజిస్తున్నాం కదా, మీరు దేవతలా పూజించక్కర్లా, మనిషిలా చూస్తే చాలు అనేది మా పాయింట్. ఓకే, ఏంట్రా లుచ్చా వెధవా, మనం స్త్రీని గౌరవిస్తున్నాం కదా, దేవిలా పూజిస్తామంటే నో నో నో, మాకు అక్కర్లేదా పూజించడము, స్త్రీని గౌరవంగా చూస్తే చాలా అంటే నువ్వు చెప్పినట్లు నడుచుకోవాలరా మేము? అవరా లుచ్చా వెధవా, చైనా బిస్కెట్లు తినే వెధవా, అంటే నీకు ఎట్లా ఉండాలో అలా ప్రపంచం బ్రతకాలంటావా? ఎవడరా నువ్వు? నీకు ఎలా కావాలో నువ్వు అలా బ్రతకరా. వెధవన్నారా వెధవా, ఇంకొకరికి చెప్పడానికి నువ్వెవడరా? లుచ్చా వెధవా, వాగరా, ఇంక ముందేమవుతా వాగు. సో ఒకవేళ సమాన హక్కులు లేవు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనేది ఒకవేళ జరిగితే, ఎప్పుడు కూడా ఏ మతంలో అయినా సరే ఆడవాళ్ళనే తక్కువగా చూడటం, ఈ క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, వీటిల్లో కూడా పురుషుడు హెడ్ అన్నట్టు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని, ఇట్లాంటి వర్సెస్లన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ వీడియోలు ఇంతకుముందు చేస్తూనే ఉంటాం. ఒరే లుచ్చా వెధవా, ఇప్పుడు సమానంగా ఇంట్లో ఆడవాళ్ళు పని చేసే ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఏం స్త్రీలు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో స్త్రీలు బయట పని చేయట్లేదు, అప్పుడు వర్క్ చేయట్లేదు ఆఫీస్లో, కంట్లో ఏం పెట్టుకున్నావురా? మళ్ళీ నాది ఏమైనా పెట్టుకున్నావా? సమానత్వం లేనిది ఎక్కడ తెలుసా నీకు? బురకలు వేసుకుని ఇంట్లో కూర్చొని పెట్టింటారు కదా, అక్కడ ఉంది చూడరా, అక్కడ మాట్లాడు, అర్థమైందా? వాగురా, ఇంకేమవుతుంది వాగు. ఇది మా పాయింట్. దీంట్లో మతానికి వ్యతిరేకం ఎక్కడ ఉంది? ఒకవేళ మీ వర్షన్ ఒకవేళ అదే అయితే సరే, బత్తాయిలు బాధపడుతున్నారు కాబట్టి మీకోసం కాసేపు క్షమాపణలతో, అంటే మా బత్తాయిల తృప్తి కోసం, మా బత్తాయిలు పిసుక్కొని పిండితే వస్తున్న రసం తృప్తి కోసం, ఏంటి మా వ్యూవర్స్ ఆనందం కోసం మీకు ఒక వర్షన్ చెప్తాను, ఓకేనా? ఇది ఒకసారి మీరు వినండి. ఇప్పుడు నేను మీకు ఒక వర్షన్ చెప్తా. ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలను ఇక మీకు వివరిస్తున్నానని భృగు మహర్షి పలికెను. ప్రేక్షకులరా, ఇప్పుడు వీడు వివరిస్తాడండి. భృగు మహర్షి చెప్పింది మనుస్మృతిలో. సో ఈయనకి ఎంత అర్థమైంది, ఈ బత్తాయిగానికి, ఈ లుచ్చా వెధవకి ఎంత అర్థమైంది, ఈయనతో ఎంత జ్ఞానం ఉంది అనేది ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, సరేనా? చెప్పురా వెధవా. అంటే స్త్రీలు, అంటే ఇప్పుడు ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు, ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పురుషులు ఏం చేయాలని చెప్తున్నాడు, వినండి. వెధవా, ప్రేక్షకులారా, వీడు ముందేమన్నాడు? ఇప్పుడు మనుస్మృతిలో సమానత్వం లేదు, స్త్రీలను అణిచివేసే తత్వం ఉందని చెప్పాడా? ఇప్పుడు స్త్రీలను అణిచివేసేట్లుంటే స్త్రీలు ఆడవాళ్ళు ఇంట్లో లేనప్పుడు అని నువ్వే అంటున్నావు రా వెధవా. మళ్ళీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి కదా నువ్వు చెప్పిన లెక్క. మళ్ళీ ఆడవాళ్ళు ఇంట్లో లేనప్పుడు అంటే ఆడవాళ్ళు ఎక్కడ పోయింటారు? బయటికి పోయినకి లేదు వాళ్ళకి వివక్ష పెట్టారు కదరా, నువ్వన్నావు కదరా ఇప్పుడు ఇంతకుముందు, అవునా ప్రేక్షకులారా? వాళ్ళు బయటికి పోనీకి ఛాన్స్ లేనప్పుడు, స్త్రీలు ఇంట్లో లేనప్పుడు అని భృగు మహర్షి ఎట్లా చెప్తాడరా? వెధవన్నారా వెధవా, చెప్పురా. స్త్రీలు తమ పురుషులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకొనవలెను. ఇక్కడ ఏం చదివాడండి వాడు?
స్త్రీలు ఎల్లప్పుడూ తమ పురుషులను తమ ఆధీనంలో ఉంచుకోవాలను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? స్త్రీలకు ఎప్పుడు మీ పురుషులను మీ ఆధీనంలో ఉంచుకోండి అని మృగా మహర్షి చెప్తున్నాడు కదరా వెధవా. పురుషుల్లో చేతిలో పెట్టుకోమని చెప్పట్లేదు ఇక్కడ, స్త్రీలకు చెప్తున్నాడు. స్త్రీలు మీ పురుషుల్ని మీ ఆధీనంలో పెట్టుకోండి అని చెప్తున్నాడు కదరా. ఇక్కడ తప్పేముందిరా వెధవా? మీ తెలివి ఇంతేరా. మీ తెలివి అనేది నా కొడుకులారా, మీలాంటి అజ్ఞానులు మా దేశంలో మూలమైనందుకే మా దేశం ఇలా అయిందే పరిస్థితి. లేదంటే ఈరోజు ప్రపంచంలోనే మన దేశం జ్ఞానవంత దేశం అయ్యేదిరా. మీలాంటి మేధావులు, మీలాంటి వెధవలు పుట్టికేసే మా దేశ సర్వనాశనం అయిపోయింది. చెప్పరా. వీళ్ళంట పురుషులని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలంట మనువు చెప్తున్నాడు. ఆ పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులని ఉంచుకోవాలి. చూసారా ప్రేక్షకులారా, విన్నారా? ఈయన తెలివితేటలు రే వెధవా. మళ్ళీ మృగ మహర్షి చాలా మంచి మాట చెప్తున్నాడు కదా స్త్రీలకు. మగవాడు చిత్రకారులు నాలాంటి చిత్రకారులు ఉన్నట్టు బయటకు వెళ్ళిన తర్వాత వాడి కళ్ళు ఎక్కడికి అక్కడ పడుతుంటావి, వేరే ఆడవాళ్ళని పడుతుంటావి. సో వాళ్ళకి వేరే ఆడవాళ్ళ మీద పడనట్లు మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి మీ పురుషులు అని చెప్తున్నాడు. స్త్రీలకు మంచి మాట చెప్తున్నావు కదరా. ఇక్కడ నీకు తప్పేమనిపించిందిరా వెధవా, లుచ్చా వెధవా? చెప్పరా, ముందు చెప్పు. విన్నారా? స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి కాదు పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే, పురుషులు ఒకవేళ ఎక్కువ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులను ఉంచుకోవాలంట. అంటే స్త్రీలు తమ వశంలో కంట్రోల్ చేసుకోవాలి పురుషుల్ని. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మనువు పురుషుల మీద. ఒరే సన్నాసేదువా, ఇక్కడ మను దారుణంగా చెప్పేది ఏముందిరా? చాలా మంచి మాటలు చెప్తున్నాడు కదా స్త్రీకి. మగవాడు బయట తిరుగుతుంటే వాడు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. వానికి కళ్ళు వేరే ఆడవాళ్ళ మీద పడుతుంటాయి. సో మీకు మగవాళ్ళు చెడిపోయినట్ల మీ ఆడవాళ్ళు ఉంటారు కదా స్త్రీలు, మీ ఆధీనంలో ఉంచుకోండి వాడిని ప్రేమగా చూసుకోండి అని మంచి మాట చెప్తున్నాడు కదా. వెధవన్నారా వెధవ? ఇక్కడ నీకు తప్పేమనిపించిందిరా? ఏమండి ప్రేక్షకులారా, మీకు ఎవరికైనా తప్పు అనిపించిందా చెప్పండి, కామెంట్లో చెప్పండి, లేక నాకు ఫోన్ చేసి చెప్పండి, నంబర్ ఉంటుంది. ఇది అండి వీళ్ళ జ్ఞానం. ఈ చైనా బిస్కెట్లు విశ్లేషణ అంటే తినే వెధవలు జ్ఞానం ఎంత ఉంటుంది, అర్థమైందండి? స్త్రీలకు తమ పురుషులని తమ ఆధీనంలో ఉంచుకోండి అని చెప్పడం మంచి మాట చెడ్డ మాట? ఈ వీడియో స్త్రీలే చూసినా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, పురుషులు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, లేదా నాకు ఫోన్ చేసి చెప్పండి, సరేనా? చెప్పరా చైనా వెధవా, చెప్పు. చూసారా ఇప్పుడు దాకా మీరు ఆడవాళ్ళ మీద పురుషుల మీద ఎంత వివక్ష ఉందో చూడండి. ఇది చూడండి, పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది, యవ్వనంలో భార్య రక్షిస్తుంది, ముసలితనంలో కూతురు రక్షిస్తుందంట. పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట పురుషుల్ని, యవ్వనంలోనేమో భార్య రక్షిస్తుందంట. భార్య రక్షించాలా ఏంటి పురుషుడిని? మళ్ళీ అన్నమాట, భార్య పురుషుడిని రక్షించాలా ఏంటి? పురుషుడిని రక్షించాలా భార్య? నాకు అర్థం కావట్లా. మరి మనువు అట్టేట రాశాడు? రే లుచ్చా వెధవా, నీలాంటి చైనా బిస్కెట్లు తినేవాడికి అర్థం కాదురా లుచ్చా వెధవా. మను అట్టట్లా రాశాడు. ఏం చెప్పాడు అక్కడ నీకు అర్థమైతే కదరా? మట్టిలో తలలో మొత్తం బురదని నింటి ఎడగలు అర్థమవుతుందిరా నీకు. అరే వెధవా, చిన్నప్పుడు తల్లి రక్షిస్తుంది పురుషుడిని అంటే తల్లి కొడుకుని నిన్ను ఎలా కన్నదిరా మీ అమ్మ? చెప్పురా లుచ్చా నా కొడుకా, చెప్పు. మీ అమ్మ కానీ నేను చిన్నప్పుడు నేను పరిపాలించేందా పెద్దవాడిని చేసిందా లేదా? నీవు దొడ్డి కూర్చున్నా నీ పెంట కడిగిందా లేదరా? రక్షించిందా లేదరా నీ అమ్మ? వెధవన్నారా వెధవ. మళ్ళీ యవ్వనంలో పెళ్ళం రక్షిస్తుందని చెప్తున్నావు కదా, దాని అర్థమేమి తెలుసా నీకు? పెళ్ళమైన తర్వాత ప్రతి ఒక్కదాన్ని రక్షిస్తుంది మగవాన్ని. వంట వండి పెడుతుంది, బట్టలు వదులుతుంది, రాత్రి పడక గదిలో సుఖమిస్తుంది, ప్రతి ఒక్క పని చేస్తుంది. అంటే స్త్రీ నుంటే సర్వమని అర్థం రాదు దాన్ని వెధవా. వెధవన్నర వెధవ. స్త్రీ నుంటే సమస్తము, స్త్రీనే ప్రతి ఒక్కదాన్ని కాపాడేది స్త్రీ అని అర్థం రాదండి. నీ బుర్రలో మరి ఏం చెప్పాలరా నీకు?
ప్రేక్షకులారా మీరే చెప్పండి, ఓకేనా? అరే మళ్ళా ముసలితనంలో తండ్రిని పురుషుణ్ణి కూతురు కాపాడుతుందంటే అర్థం ఏం తెలుస్తారా నీచుడా? అరే మగవానికి అనేది మనసు అనేది ఉండదురా. మగవాడు తల్లిదండ్రులను చూడడు. కూతురుకున్నంత ప్రేమ కొడుకులకు ఉండదురా. నీచ్ కమిన్ కుత్తేగా, అర్థమైంది? ఆ ఉద్దేశంతో చెప్పినాడు రా రుచా. నీ మట్టి బుర్రకు అర్థం కాకుండా ఉంటే నీకు వచ్చింది చెప్తా కదరా నీ అంకామా. విన్నారా ప్రేక్షకులారా? చెప్పండి, వినే చెప్పురా కొడుక. అంటే పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? రక్షించడం ఏంటి? మట్టి బుర్రి వెధవా, స్త్రీని రక్షించడం ఏంటి అంటే కదరా వెధవా. మగవాడిని ప్రొటెస్ట్ చేసుకోలేడా అంటావు కదరా. మళ్ళీ నీకు దమ్ము ఉంటే, నీవు మగవాడివి అయితే మళ్ళీ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకొని చూపించరా. ప్రొటెక్ట్ చేసుకొని చూపించాలి. ఎలా తెలుసా? నీతోనే నువ్వు సెక్స్ చేసుకోవాలి, నువ్వే పిల్లలు కనాలి, నువ్వే లాలించి పోలించాలి, నువ్వే పాలు ఇవ్వాలి. ఏం రా వెధవా, వింటున్నావా? చేస్తావు ఇవాళ నువ్వు వెధవన్నరా వెధవా. ఇక్కడ స్త్రీనే గొప్పది చేసి మాట్లాడుతున్నాడు రా మను. నీకు అర్థం కాకపోతే ఏం చేయాలరా నీ అంకమ్మ? దేని నుంచి రక్షించాలి భార్య పురుషుడిని? చూద్దాం. ముసలితనంలోనేమో కూతురు రక్షిస్తుందంట. అప్పుడు కూడా కూతురే, కొడుకు రక్షించడు. మరేంది? ఒరే చైనా కుక్క, మగవాడికి మనసు అనేది కఠినంగా ఉంటుందిరా. ఆడవాళ్ళ మనసు మృదువంగా ఉంటుంది, ప్రేమించే మనసు ఉంటుందిరా. అదే చెప్తున్నాడు రా వెధవన్నారా వెధవ. కష్టం వచ్చినా తండ్రిని కూతురుకున్నంత ప్రేమ కొడుకుకు ఉండదురా. ఈ రోజుల్లో ఎంతమంది రా కొడుకులు తల్లిదండ్రులు చూస్తారా చెప్పురా. వెధవన్నారా వెధవ. నీ తలకాయలో బుర్ర ఉంటే కదరా నా కొడక. నీకేం అర్థమైందిరా వెధవ? నీకు అర్థమే కాదు, దాని గురించి వీడియో చేస్తావు. పిచ్చి ముండా కొడక. ప్రేక్షకులారా, వీడిని విడిచిపెట్టాను నేను ఈ రోజు నుండి. ఈ వీడియో నాకు కంటపడింది. సో వీడిని వెంటాడుతూనే ఉంటా. వీడియోలో ఈ మనస్మృతి గురించి సిరీస్ చేసేసాడంట. ప్రశ్నగా నువ్వు మనస్మృతి గురించి సిరీస్ చేయరా? నేను నీ గురించి సిరీస్ చేస్తాను. నీ ప్రతి వీడియోకి కౌంటర్ పెడతాను. నీకు దమ్ము ఉంటే నా వీడియోకి కౌంటర్ చూపించరు. కరెక్ట్. నీ చెప్పింది కరెక్ట్ అంటారా ప్రజలు? నేను చెప్పింది కరెక్ట్ అంటారా? విందాము ముందు ఎపిసోడ్లో, ముందు సిరీస్ లో చూసుకుందాం రా. ఓకేనా ప్రేక్షకులారా? అంతవరకు చూస్తూ ఉండండి. ఈ వీడియో మీద మీ కామెంట్ తెలపండి. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.